10.7 lakh crore in investments flowing into Andhra Pradesh just over the last 18 months, and with major projects already under implementation, his leadership has made the state's economic ambition feel both credible and immediate, and reaffirmed his reputation as the original CEO CM. ఒక ముఖ్యమంత్రికి CEO అనే బిరుదు ఉంది అంటే అది దేశం మొత్తం మీద ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు గారే. దేశంలో మరి ఏ సీఎం ని కూడా CEO అని పిలవరు. సాధారణంగా కంపెనీకి CEO గుండెకాయ లాంటి వాడు. సో తాను పడే కష్టమే ఆ కంపెనీని నిలబెడుతుంది. చంద్రబాబు గారు కూడా తాను ఎప్పుడు సీఎం గా ప్రవర్తించాల. ఒక కంపెనీని డెవలప్ చేసి ఒక కంపెనీని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి ఒక CEO ఎలా కష్టపడతాడో ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం చంద్రబాబు గారు కూడా అదే స్థాయిలో కష్టపడతారు. ఒక కంపెనీకి CEO పనిచేసినట్టే నిరంతరం ఆయన ఆ పని చేస్తారని ఆ CEO అనే బిరుదును చంద్రబాబు గారికి ఇచ్చారు. ఈ రోజు వేదిక మీద కూడా ఆ ఒరిజినల్ CEO ఆంధ్రప్రదేశ్ సీఎం అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు అంటే ఖచ్చితంగా మనందరికి గర్వకారణం.